పోలీసులకు ప్రజల సహకారం ఉంటే శాంతి భద్రతల పరిరక్షణ మరింత సులువవుతుందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన సబ్ ఇన్స్పెక్టర్స్ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అనపర్తి మండపేట సర్కిళ్ల పరిధిలో నేరాల రేటు చాలా తక్కువగా ఉందని, ఇక్కడి ప్రజల్లో నేరపూరిత ఆలోచనలు లేకపోవడం అభినందనీయమన్నారు. ఈ రెండు సర్కిళ్లను కలిపి ఒకే సబ్ డివిజన్ గా ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలపై పోలీసులు మరింత ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం లభించిందన్నారు. శాంతియుత వాతావరణానికి విఘాతం కలగకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ తో అసాంఘిక శక్తులపై గట్టి నిఘా ఉంచుతున్నామని, ఇందుకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భద్రతలో సాంకేతికతను పెంచేందుకు అనపర్తిలో త్వరలోనే డ్రోన్ బీట్ ను తీసుకువస్తున్నామని, రాత్రి వేళల్లో డ్రోన్ ద్వారా పెట్రోలింగ్ నిర్వహించి ఏకైక పోలీస్ స్టేషన్ గా అనపర్తిని తీర్చిదిద్దుతామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ రోజు అనపర్తి పోలీస్ స్టేషన్ విజిట్ కు వచ్చాను. ఇక్కడ కొత్తగా సబ్ ఇన్స్పెక్టర్ గారి భవనం ఓపెనింగ్ అని వచ్చాము. ఇక్కడ కమ్యూనిటీ అందరూ కూడా ఇక్కడ సీసీ కెమెరాస్ గానీ లేకపోతే ఈ బిల్డింగ్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ బాగా సపోర్ట్ చేశారు. వారందరికి కూడా సన్మానం చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా అన్ని పోలీస్ స్టేషన్స్ జిల్లాలో ఇలాగే గానీ పబ్లిక్ సపోర్ట్ ఉంటే పోలీసు మరింత బాగా పనిచేయగలుగుతారు. అనపర్తి వరకు సంబంధించి ఇక్కడ వెరీ లో క్రైమ్ రేట్ ఉంది. ఇక్కడ మర్డర్లు కానీ బాడీలీ అఫెన్సెస్ కానీ చాలా తక్కువ. ప్రాపర్టీ గ్రేవ్ అఫెన్స్ కూడా ఎక్కడ అవ్వలేదు. సో నార్మల్ గా ఇక్కడ పోలీసింగ్ కూడా పబ్లిక్ తో బాగా ఫ్రెండ్లీగా ఉండే విధంగా సాగుతూ ఉంటది. సిఐ గారు గాని, సుమంత్ గాని, ఎస్ఐ నాయక్ గాని, డిఎస్పీ విద్యా మేడం గాని వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా విజిట్ చేస్తూ పబ్లిక్ తో యూత్ కనెక్ట్ ప్రోగ్రామ్స్ గానీ అలాగే ఉమెన్ సేఫ్టీ మీద మీటింగ్స్ గానీ రెగ్యులర్ గా పెడుతూ ఈ ఏరియాలో ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ప్రజాప్రతినిధులతో చక్కటి సంబంధాలు ఏర్పరచుకొని ఇబ్బందులు లేకుండా నడుపుతున్నారు. మాకు అది ఎంతో జిల్లా లెవెల్లో సహకరిస్తుంది. ఎందుకంటే ప్రాబ్లం ఉన్న ఏరియాస్ మీద జిల్లా లెవెల్లో మేము కాన్సన్ట్రేట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి దీనికి ముఖ్యంగా ఐ అప్రిషియేట్ ప్రజలందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే క్రైమ్ ఓరియంటెడ్ థింకింగ్ కానీ క్రైమ్ చేయడం కానీ అలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతమైన జీవనం కొనసాగిస్తున్నారు. అలాగే పక్కనున్న బెగ్గవోలు కానీ రంగంపేట మండపేటలో కానీ మండపేట ఉంది, అది కూడా పీస్ఫుల్ ఏరియా. సో ఈ రీఆర్గనైజేషన్ లో అనపర్తి మండపేట సర్కిల్ కలిపి ఒక సబ్ డివిజన్ కింద ఏర్పాటు చేయబడింది. అక్కడ టౌన్ కి డిటాచ్ చేసి ఓన్లీ రూరల్ ఏరియా సబ్ డివిజన్ కింద ఇది మారింది. సో ఇక్కడ ఉండే డిఎస్పీ గానీ ఇన్స్పెక్టర్స్ గానీ మరింత మోర్ రూరల్ పోలీసింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఇక్కడ ఉండే చిన్న చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎక్కువ మాకు రిపోర్ట్ అవుతుంటాయి. సో దాని మీద వీరు కాన్సన్ట్రేట్ చేసి మరింత బెటర్ పోలీసింగ్, స్మార్ట్ పోలీసింగ్. ఇక్కడ పబ్లిక్ కొంచెం రిచ్ పీపుల్ ఉంటారు, ప్రాస్పరిటీ కాబట్టి ఎక్కువ సీసీ కెమెరాలు, ఎక్కువ డ్రోన్లు, కంట్రోల్ రూమ్ పెట్టుకొని బీట్ కూడా డ్రోన్ బీట్ సిస్టమ్ రన్ చేయమని చెప్తున్నాను నేను. అలాగే పబ్లిక్ కూడా దానికి సపోర్ట్ చేస్తే నైట్ కంప్లీట్ డ్రోన్ పెట్రోలింగ్ పోలీసింగ్ చేయగలిగే ఒక విలేజ్ అనపర్తి అవుతుంది. సో ఇట్ విల్ బి డన్ సూన్. మా దగ్గర ఉన్న డ్రోన్స్ కూడా పంపిస్తాము. డ్రోన్ పెట్రోలింగ్, ఎక్స్క్లూజివ్ నైట్ పెట్రోలింగ్ పోలీస్ స్టేషన్ కింద దీన్ని డెవలప్ చేయాలని ఆలోచిస్తాం. సో థ్యాంక్ యూ. ఇక్కడ స్టాఫ్ కూడా అందరూ కూడా దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. థ్యాంక్ యూ.